జాంబీలకి మనుషులకి ఉన్నటువంటి తేడా ఏంటో కాస్త బుర్రబెట్టి ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఒక స్కూల్ ఉంది, 3 విద్యార్థులు ఉన్నారు. ఒక విద్యార్థి అన్ని పాఠ్యాంశాలు అంటే అన్ని సబ్జెక్ట్స్ని బోధిస్తున్నటువంటి టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఒక విద్యార్థి మాత్రం తనకు నచ్చినటువంటి ఒక ఎక్స్ అనే సబ్జెక్టు సంబంధించినటువంటి టీచర్కి మాత్రమే రెస్పెక్ట్ ఇవ్వటం, అతడే కరెక్ట్ అని చెప్పడం, ఆ సబ్జెక్టు తప్ప మిగతా సబ్జెక్టు అని వేస్ట్ అని చెప్పడం చేస్తున్నాడు. అలాగే మరొక విద్యార్థి కూడా మరొక సబ్జెక్టు, ఇది కాకుండా ఇంకేదో ఒక సబ్జెక్ట్ని మాత్రమే లేదా ఆ సంబంధిత టీచర్ని మాత్రమే గౌరవిస్తూ ఉన్నాడు లేదా పూజిస్తూ ఉన్నాడు. కానీ మొదటివాడు అన్ని పాఠాలు నేర్చుకోవాలి, అన్ని పాఠాలను నేర్పుతున్నటువంటి అందరూ ఉపాధ్యాయులు కూడా గొప్పవారే. వీరందరూ చెప్పినటువంటి విషయాల ఆధారంగానే మనిషి అన్నవాడు, విద్యార్థి అన్నవాడు ఉన్నతిని సాధిస్తాడు అని నమ్ముతున్నాడు. ఈ ముగ్గురులో మొదటి వారితో ప్రమాదం ఉందా, లేదా 2, 3 అంటే రెండో వాడు మూడో వాడితో ప్రమాదం ఉందా? ఆలోచించండి. ఈ రెండో వాడు మూడో వాడు జాంబీస్ కేటగిరీకి వస్తాడు, మొదటి వాడు మనిషి కేటగిరీకి వస్తాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత